తను చూసిన రోజే నేను తను చూసుంటే వీళ్ళలాగే జంటగా వచ్చుండేవాళ్ళం. 6 నెలలు వృధా అయిపోయాయి. ఊరు దుర్మార్గుడా. అయ్యయ్యో వీడిక్కడున్నాడేంటి? ఏటన్నా మర్చిపోయావా? ప్రేమ్ తమ్ముడన్నా, ఆ? మా అన్నతో పాటు పనిచేస్తున్నాడు. యూనిఫామ్ వేసుకున్నాను, వర్కౌట్ అయింది, వదిలేసి. కలిసి చదువుకునే అమ్మాయి, లెక్కల్లో డౌట్ అంట, అందుకే. సబ్జెక్ట్ అయినా మార్చరారే. పంచదార బొమ్మ ఒక బొమ్మ నిమిషం. ఏవండి, ఇతను ఇక్కడ చూసానని వాళ్ళ అన్నతో చెప్పకండి. ఆ, ఐస్ తీసుకోండి. వద్దు. ఎంగేజ్ చేయలేదు. పద వెళ్దాం. Wanna be in love. నమస్తే గారు. ఇంకా తాగిన సాలు లేకండి, పొద్దుపోయింది, కొట్టు కట్టేయాల. చెప్పు తెగుద్ది. నేను చెప్పులు కొట్టిన జాకెట్లే కొడతాను. అయ్యో, తాగితే ఏం బాగుతారో ఎదోళ్ళకి తెలీదు. లేకండి లేకండి. ఇదిగో కళ్ళు తాగే వాళ్ళ కథ పెద్ద పాపం వస్తుంది. ఇట్టాగే అంటే మీ పిల్లలు సీపుర్లు అట్టుకుని నా కొట్టు కాడుకొస్తారు. అలాగే రేపు రాత్రికి మళ్ళీ వస్తాను, నువ్వు రెడీ కావు. అట్టగే ముందు నువ్వు కింద పడిపోకుండా కొంపకు చేరు. గుడ్ నైట్ కస్టమర్స్, సీ యూ టుమారో. మీ హంస. ఇది చాలా హార్ట్ గురు. చందమామ రావి అని పాటలు పాడుకుంటున్నాడు. ఊళ్ళో ఇన్ని కొంపలుండగా నాకే జరగాల ఈ అన్యాయం. చందమామ పడిపోయిందా? మొత్తం చందమామ పడితే కైలాసం గడొచ్చి బయటికి తీసుకురా. సగం చందమామే పడిందిరా. ఇందులో ఆపే ఉంది, మిగిలిన ఆపేమైందిరా? అవ్వట్లేదురా నేను దాచేసుకోవడానికి. మరి సగం సందమానేమైందమ్మా? తెలకే కదా ఏడుస్తున్నాను. తొట్టిగా మళ్ళీ తొట్టి దగ్గర చేరి ఏడుస్తున్నారేంటి? కైలాసం సమయానికి వచ్చావురా. మరి శంకర దాస్ తొట్లో సగం సందమామ నొక్కేశారా? నాకు ఏ పాపం తెలియదురా. తొట్లో సగం చందమామను నొక్కేసిన తొట్టి దొంగని పట్టుకుని నన్ను కాపాడరా కైలాసం. చెప్తా, నిజంగా చెప్తా. ఇందాక మీరంతా కళ్ళు కంపౌండ్లో కళ్ళు తాగుతుంటే కోటిగాడు మీ తొట్టి దగ్గర రావడం నేను చూసా. ఆడి చేతిలో ఇంత పెద్ద కత్తెర కూడా ఉంది. అయితే ఆడే సగం చందమామను ఇదిగో చూడు, నేను చెప్పలే ఆడు దొంగతనం చేసే సగం చందమామ. ఒరే కైలాసం,
నువ్వు దేవుడురా అడుగు చూడు. ఊళ్ళో పెద్ద మనిషిని అని చెప్పుకుంటూ ఇలాంటి దొంగతనాలు చేస్తారా? ఈ నచ్చలు వదలడానికి ఎందుకు రెచ్చిపోండి నా తోట మీద కొడతాడ. ఒరే కోటి బాబు, కాదు కాదు దొంగ బాబు, రారా రారా బయటికి. అలా వస్తున్నాను రా ఏంట్రా అర్ధరాత్రి పూట వచ్చారు ఈ కోటి గారితో కానీ పనిపడిందా కైలాసం గారితో సహా కట్టాడుకొని వచ్చారు ఎలా ఇచ్చారు పంచి ఎందుకు కొట్టావురా? ఎందుకో చెబితే గారి కొట్టించుకోవాలి. నువ్వు ఎందుకు కొట్టావురా ఏదో పనికి కొట్టడం అసలు ఎందుకు కొడుతున్నారా ఈ విషయం పేపర్ లో పడితే మనూడు ఇంటికి వచ్చి మరీ కొడుతున్నారు అసలు నేనేం చేశాను రా తొట్టెవరురా తొట్టినా అదే తొట్టులో ఏముందిరా? నీళ్ళు ఏముందిరా? చెప్పరా నీళ్ళలో ఏముంటది అడుగుల సిమెంట్ కట్టు అన్ని రీజన్స్ కరెక్ట్ గా చెప్తున్నావురా. మా ఇంట్లో వేసిన చందమామ ఏదిరా? చందమామ చందమామ కాదురా, సగం చందమామ. సగం చందమామ సగం చందమామ అని అమాయకంగా యాక్టింగ్ చేస్తావేంట్రై? నన్ను కొట్టకండి రా ఇదంతా ఈ కైలాసం గారి ప్లాను కైలాసానంటే కళ్ళు పోతాయిరా. మన ఊరికే దేవుడైన చిచి, మన దేశానికే దేవుడైన చిచి, మన ప్రపంచానికే దేవుడైన కైలాసాన్ని అంటావా? ఆడు లేకపోతే చంద్రుడు లేడురా, పున్నమి లేదురా, కటిక చీకటేరా. ఎలా ఉందిరా? బాగుందిరా మీరు కూడా ఇవ్వండి. పాపం మీరు కొట్టి కొట్టి తెలిసిపోయారు మీరు ఇంటికి వెళ్ళిపోండి వీడి తొట్లో ఉన్న సగం చందమామను మీ తొట్లో ఉన్న సగం చందమామను తుమ్మ జిగురుతో అతికించి ఆకాశం మరి మళ్ళీ కొడతారా మీరు వెళ్ళిపోండి ప్రామిస్ ప్రామిస్ ఓకే. నేను ఇంటికి వెళ్ళేప్పటికి చంద్రుడు కింద ఆకాశం కింద ఓకే పైకి చేసి కరెక్టే చెప్పారు. అరే నువ్వు నా 10 లీటర్ల పాలు నేలపాలు చేశావు నేను నువ్వు చిన్నప్పుడు తాగిన ఉగ్గు పాలతో సహా కక్కించా ఇంకెప్పుడు నాతో పెట్టుకో నా రూటే సపరేట్ గురు కైలాసం గడి పంచు అదిరింది గురు గురు నీకు పంచుల మీద పంచులు పంచుల మీద పంచులు కదా పంచి చేద్దాం. ఓహో చాలా పెద్ద పేడ వేసింది. ఒరే కిట్టా వెళ్ళారా? వస్తున్నానండి. ఇదిగో ఈ పేడ తీసుకెళ్ళి ఆ మాస్టర్ ఇచ్చారని చెప్పేసి రమణమ్మకి ఇచ్చిరా. దీంతో మొత్తం 116 తట్లని చెప్పు. వెళ్ళు. అలాగేనండి. ఒరే ఒరే త్వరగా వచ్చేసేయ్, లేకపోతే పిల్లలతోటి వెట్టి చాకరీ చేయించుకున్నారని ప్రచారం చేస్తారు ఊళ్ళో వాళ్ళు. అసలే మంచి వాళ్ళు కాదు. పోనొస్తుంది మళ్ళీ ఎవరు శ్రాద్ధం పెట్టాలో పెండ కూడు పెట్టాలో ఏమిటో. హలో రాఘవి గారి భార్య పోయారండి. అయ్యయ్యో పాపం రాఘవయ్య గారు భార్య పోయిందండి. వాళ్ళ ఆవిడ పోయినాడాదే పోయింది కదా. ఓ ఆవిడ రెండో ఆవిడ అంటే ఇప్పుడు మొదట ఆవిడ కాదా? మూడో ఆవిడ. అంతేలేండి, ఇద్దరు లేక ముగ్గురు అన్నారు. పిల్లలకు బదులు పెళ్ళాలు. మీరు పని చేయండి, శవాన్ని ఆవిడ తీసుకుని గోదావరి గట్టుకు వచ్చేయండి. నేను డైరెక్ట్ గా అక్కడికి వచ్చి ఆవును ఆనందం తీసుకుంటాను. ఏమండోయ్ కర్రావును ఆనందం చేస్తే పిన్ని బాగా వస్తుందండి. లేట్ చేయను, 5 నిమిషాలు వచ్చేస్తాను. మీకు ఎందుకు మీరు రండి. ఆవు దొరికింది, కర్రావు దొరికింది, నాకు ఆవు దొరికింది. నీ దగ్గర విషయం తక్కువ ఊపిడి ఎక్కువే. ఏ డ్రెస్ వేసుకున్నా పెద్ద పరుగులు పట్టేది అలాగే ఉంటావు. శుభమాన శవం దగ్గరికి వెళ్తుంటే ఈ వ్యధవలు ఎదురొస్తున్నారేంటి చూద్దాం. నమస్కారం మాస్టర్. హలో మై డియర్ స్టూడెంట్. ఈ అమ్మాయి ఎవరో కొత్తగా ఉంది. మా కాంచనమాల కేబుల్ టీవీ యాంకర్. ఇలా వంకరలు తిరుగుతున్నప్పుడే అనుకున్నాను యాంకర్ అని. ఏ ఊరమ్మా మంది? సిద్ధాంతం అండి. మా ఆవిడది ఆ ఊరే. నా దగ్గర ఇంగ్లీష్ ట్యూషన్ వస్తావేంటి? అక్కర్లేదండి, వాళ్ళ నాన్న ఇంగ్లీష్ వాడు, ఫిషర్ మ్యాన్. ఓహో సరే గాని ఓల్డ్ స్టూడెంట్స్ అంతా కట్టుకట్టుకొచ్చారేంట్రా? ఒక శుభప్రదమైన పని మీతో మొదలు పెడదామని వచ్చామండి. అరే మీరే పని మొదలెట్టినా సక్సెస్ కావాలరా. నా దగ్గర చదువుకున్న వాళ్ళందరూ కలెక్టర్లు అయ్యారు తెలుసా? బిల్లు కలెక్టర్లు అయిపోయాం. బిల్లు ఏం బిల్ రా? అదేనండి మీకు కేబుల్ కనెక్షన్ ఇట్టాం కదండి, ఫస్ట్ కలెక్షన్ మీ దగ్గర తీసుకున్నామని. కేబుల్ కనెక్షన్ బిల్లా? నన్ను డబ్బులు అడగడానికి వచ్చారా? సిగ్గుందా మీకు? సిగ్గుందా మీకు? కడుపుకి అన్నం తిన్నారా, పెన్నా కూడా తిన్నారా? గురువు అనే గౌరవం లేదా? ఉంది కాబట్టే కదా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇచ్చాం. ఏంట్రా మీరు ఇచ్చే ప్రిఫరెన్స్? ఎవరైనా గురువు దగ్గరికి వచ్చేప్పుడు ఒక పనసకాయో పుచ్చకాయో పట్టుకొస్తారు. అది కూడా మర్చిపోయి గురువు అనే గౌరవం లేకుండా అడుగుతారా డబ్బులు మీరు? ఊరుకోండి, మీరు మా గురువు అంటే. చిన్నప్పుడు మీ దగ్గర చదువుకుందాం వస్తే పేడకాలు ఎత్తి జీళ్ళు అమ్మించారు మా చేత. మీరు మాకు నేర్పించిన సగం, దాంట్లో మేము నేర్చుకున్న సగం, ఇప్పుడు గుర్తున్న సగం, అది మర్చిపోయి కూడా సగం రోజులైంది. ఇంతకీ డబ్బులు మాట ఏమంటారు? ఒరేయ్ మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏముందిరా పేడ పెడకలు తప్ప. అదేటండి మీ దగ్గర డబ్బు లేకపోవడం ఏంటి? ఆవులు మందే ఉందిగా. నీ బొంద ఉంది. ఆ శవాల లెక్క ఆవుల లెక్క దీన్ని కూడా చెప్పేశారేంట్రా? ఒరేయ్ గురువుని డబ్బులు అడిగితే మహాపాపం వస్తుందిరా. కావాలంటే కాళ్ళకి దండం పెట్టుకోండి, ఆశీర్వదిస్తాను. అది కూడా అక్కర్లేదంటే వెళ్ళిపోండి, లేకపోతే నేను పోతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.